రాముల వారి ఆశీస్సుల కోసం మన యొక్క మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు ఈరోజు మందిరానికి రావడం జరిగింది. ఈ నూతన ప్రభుత్వాన్ని కందుల దుర్గేష్ గారి ద్వారా నేను కోరుకునేది ఏంటి అంటే, రాముల వారి రాజ్యం ఏ రకంగా రాముల వారు పరిపాలించారో ఈ యొక్క సంకీర్ణ ప్రభుత్వం ద్వారా ప్రజా సంక్షేమం కోసం వారి ప్రభుత్వం పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటూ వారిని ఈ యొక్క సందర్భంగా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ సత్యగోపీనాథ స్వామి వారిని దర్శించుకోవడం, చాలా రోజుల తర్వాత వారి దర్శనం నాకే కలగడం చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇస్కాన్లో ఈరోజు జరుగుతున్నటువంటి శ్రీరామనవమి వేడుకలు అన్ని వారి రూపాలైనటువంటి కృష్ణుడికి కూడా ఇవాళ శ్రీరాముడి రూపంలో పూజలు చేస్తున్నటువంటి సందర్భంలో దర్శించుకునేటువంటి భాగ్యం కలిగేందుకు అది నా అదృష్టంగా నేను భావిస్తూ, ఇస్కాన్ ప్రత్యేకంగా సమాజంలో శాంతిని నెలకొల్పడానికి, ప్రజలందరినీ కూడా ఆధ్యాత్మిక భావంలో ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం చేసేటువంటి ప్రయత్నం ఇవాళ రోజు రోజుకి కూడా ఇస్కాన్ పట్ల ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఆకర్షితులవుతూ మన ధర్మాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతోటి అందరూ కూడా ఈ కార్యక్రమాలు ఎక్కువగా పాల్పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా గతంలో అనేక సేవలు ఇస్కాన్ ద్వారా ఈ ప్రాంతంలో అందించి తిరిగి సంవత్సరం క్రితం ఇక్కడికే విచ్చేసినటువంటి సత్యగోపీనాథ స్వామి వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇతర బృందం ఎవరైతే ఉన్నారో ఇస్కాన్లో వారందరూ కూడా ఎంతో గొప్పదైనటువంటి ఇతోధికమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి సందర్భంలో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక స్వామి చెప్పినట్లుగా రాములు వారంటే ఆయన సుపరిపాలనకి నిలువెత్తు నిదర్శనం. అందుకే ఇవాళ కూడా ఎక్కడైనా మంచి పరిపాలన ఉంటే ఇది రామరాజ్యం అనేటువంటి మాట్లాడుతూ ఉంటారు. రామరాజ్యం అంటేనే సుపరిపాలన అనేది అర్థం. ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లా చూసుకున్నటువంటి మహానుభావుడు శ్రీరాములు వారు. అదేవిధంగా సీతమ్మ తల్లి కూడా వారికి పూర్తి స్థాయిలో ఒక సాధ్వీమణిగా సహకారం అందించి రామరాజ్య స్థాపనకి ఇతోధికమైనటువంటి సేవలు అందించినటువంటి సందర్భాన్ని మనం రామాయణం ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. ఈ సందర్భంగా వారే చెప్పినట్లుగా మేము రాజకీయాల్లో ఉన్నటువంటి వారు ఆ రాములు వారి యొక్క దివ్య సందేశం ఏదైతే ఉందో ఆ సందేశాన్ని తీసుకుని సమాజంలో శాంతి స్థాపన కోసం, అదేవిధంగా పేద ప్రజల అభ్యున్నతి కోసం, ముఖ్యంగా మనందరిలో కూడా ధర్మ ప్రబోధం ముందుకు వెళ్లే విధంగా, అందరం కలిసిమెలిసి జీవించే విధంగా, మన ఆధ్యాత్మిక చింతన పెరిగే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత మిగతా వారి కంటే రాజకీయ నాయకుల మీద ఎక్కువ ఉందనేటువంటి మాటని నేను ప్రముఖంగా నమ్ముతున్నాను. సమాజానికి ఒక దారి చూపించాల్సినటువంటి రాజకీయ నాయకులు ఈ రకమైనటువంటి ఆధ్యాత్మిక చింతనతో ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా సమాజంలో శాంతి నెలకొల్పబడుతుంది. అందుకే శ్రీరామనవమి సందర్భంగా రాముల వారిని ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాల్లో నేను వెళ్ళి దర్శించుకుని ఒకటే కోరుకున్నాను, ఆయన యొక్క కరుణా కటాక్ష వీక్షణాలతోటి ఈ సమాజంలో శాంతి నెలకొల్పబడాలని, మన ధర్మం 10 కాలాల పాటు అలాగే నిలబడాలని, దాన్ని నిలబెట్టే విధంగా మేమందరం కూడా కృషి చేసే విధంగా మాకు శక్తియుక్తుల్ని ఇవ్వాల్సిందిగా రాముల వారిని కోరుతున్నాననేటువంటి మాటని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా చాలా కాలం తర్వాత సత్యగోపీనాథ స్వామి వారి పక్కన కూర్చునేటువంటి అవకాశం లభించినందుకు నేను చాలా ఆనందపడుతూ మీ అందరి ముందు నిలబడి 2 మాటలు మాట్లాడినందుకు నాకు ప్రత్యేకమైనటువంటి ఆసక్తిగాను ప్రత్యేక ప్రోత్సాహంగాను తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.